హాయ్ ఫ్రెండ్స్, మధు మల్టీమీడియా ప్రొడక్షన్స్ సబ్స్క్రైబర్స్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు నా పేరు వచ్చి ప్రవీణ్ అండి. ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. సో నేను పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ ట్రస్ట్లో కౌన్సిలర్ని. అక్కడ మేము మెడిటేషను, స్పిరిచువల్ లైఫ్ అనేది ఒక ఫిజికల్ ప్రాబ్లం అంటే అనారోగ్య సమస్యల గురించి, అట్లాగే ఆర్థిక ఇబ్బందుల గురించి, మానసికంగా ఒత్తిడి గురవుతున్న వారి గురించి, స్టూడెంట్స్కి, అలాగే సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మేము కౌన్సిలింగ్స్ ఇస్తాం. ఈ కౌన్సిలింగ్స్కి మూలం ఏంటంటే ధ్యాన సాధన. ముందర ఎవరిని వారు అంతర్పులోతులోకి వెళ్ళాలి. ఎందుకంటే మనం చేసే ఎన్నో విషయాలు, చేస్తున్న విషయాల మీద మనకున్న అవగాహన తక్కువగా ఉండడం వల్ల వాటి మీద సరికాని నిర్ణయాలు తీసుకుని సరికాని జీవితాన్ని జీవిస్తాం. జీవితాన్ని సరిగ్గా జీవించడానికి కావాల్సింది ఏంటంటే జీవన విధానానికి ఒక సాధన అంటూ ఉండాలి. భౌతిక విద్యల కోసం ఎన్నో చదువులు చదువుతున్నాం, కానీ ఆత్మవిద్య అనేది చాలా గొప్పది. ఆధ్యాత్మికత అనేది ఎవరిని వారిని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఆత్మవిద్య అనేది ఎవరు నేర్పిస్తున్నారు, ఎక్కడ నేర్పిస్తున్నారు అని ఇప్పుడు ఎక్కడ వెతికినా మెడిటేషన్. సో మెడిటేషన్ మనకి ఏమి ఇస్తుందంటే నిన్ను నువ్వు తెలుసుకునే ఒక గొప్ప అవకాశం. నీ మన అంతరపు లోతుల్లో ఎలాంటి సరికాని ఆలోచనని మనం పెడితే ఆ ఆలోచన తగ్గ జీవితము మనకుంటుంది. మన భావాలు ఎలా ఉన్నాయి, మన భావాలు తగ్గట్టు మన జీవితం. మన మాటలు ఎలా ఉన్నాయి, మన మాటలు తగ్గట్టు మన జీవితం. సో మన మాటలు, మన ఆలోచనలు, మన చేతిలో అద్భుతంగా తయారవ్వాలంటే దానికి ఒక సాధన కావాలి. సో నేను 2012 ఫిబ్రవరి నుంచి రెగ్యులర్గా ఈ సాధన చేస్తున్నాను. మొదట్లో సాధనకు వచ్చింది మానసిక ఒత్తిడి. నా జీవితం అయిపోయింది అనుకున్నాను, నేనేమి చేయలేనేమో అనుకున్నాను. ఈర్ష్య, ద్వేషం, కోపం, క్రోధం, భయం, అపారమైన భయం. పెద్దగా చదువుకోకపోయినా, నేను చదువుకోలేకపోయినా నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. కానీ సరైన విధంగా ఉండడం, చేస్తే ఇతరులకు మేలు చేయాలి, లేదంటే సైలెంట్గా మనతో మనం ఉండాలి. అలాని ఎవరినో వాళ్ళ మీద పెత్తనం చెలాయించాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు ఆలోచన. కుదిరితే వారికి ఎంత సేవ చేయగలం, ఎంత అవకాశం ఉన్నంత వరకు సేవ చేయడం చేశాను. కానీ ఇప్పుడు ఈ 10 ఏళ్ల ప్రయాణంలో నా వ్యక్తిగత, భౌతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, మానసిక, కుటుంబపర జీవితాలన్నింటినీ కూడా సమతుల్యత చేసుకునే జీవన విధానాన్ని, నా జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవడానికి నేను చాలా చక్కగా నా ధ్యాన సాధన, ఎంతోమంది గురువులు ఇచ్చే జ్ఞానం, అది భగవద్గీత అవ్వచ్చు, జీసస్ క్రైస్ట్ వారి బైబిల్ అవ్వచ్చు, ఖురాన్ కావచ్చు, ఏ బుక్ నుంచి అయినా సరే మనము ఆ జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరించడం కోసం, మరి భౌతికంగా ఎంతో విద్యను అభ్యసిస్తూ ఒక సరికాని ఆలోచనతో ఒక విపత్కరమైన నిర్ణయం తీసుకుని మన చుట్టుపక్కల వాళ్ళని, మన తల్లిదండ్రుల్ని, మన సమాజాన్ని మనం ఇబ్బంది పెట్టుకుంటాం. ముఖ్యంగా పరీక్షలు ఫెయిల్ అయితే ఈ శరీరాన్ని, అలాగే మన మనసుని, మనం చేసే చేష్టని తక్కువ చేసుకుని మనల్ని మనం తక్కువ చేసుకుని ఈ శరీరాన్ని విడిచేసే ఒక దుర్లభమైన పని చేస్తుంది, ఆత్మహత్య చేసుకుంటాం. అలా చేసుకోవాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. ఒక్క క్షణము పోయిన ఎగ్జామే, జీవితం పోలే, ఇంకా జీవితం చాలా ఉంది. జీవితాన్ని జీవించడానికి ఏదైనా ఒక మోటివేషనల్ స్పీచ్ కానీ, మ్యూజిక్ కానీ, లేదంటే ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ కానీ, ఫెయిల్యూర్స్తో ఉన్న పర్సన్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వెంటనే మనకు ఆ థాట్ రిమూవ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆలోచన ఉన్నతంగా ఉండాలి అంటే మనము ఉన్న వాస్తవం, చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎంత తక్కువగా తీసుకోగలిగితే అంత ఉన్నతంగా ఉంటుంది. కానీ మనం తీసుకోవాల్సింది మన పట్ల, మన జీవితం పట్ల, మన లోపల ఉన్న స్పష్టం కాని విషయాన్ని స్పష్టం చేసుకునే పని మీదకి వెళ్ళే అద్భుతమైన సాధన ధ్యాన సాధన. మేము చేసే సాధన ఆనాపానసతి సాధన. శ్వాస మీద ధ్యాస,
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మాకు ఇచ్చిన, మనందరికీ ఇచ్చిన ఈ సాధనని మనం కనుక ఒక్కసారి మన వయసు ఎంతో అన్ని నిమిషాలు ఒక 40 రోజుల పాటు చేసి మీ జీవితంలో ఎటువంటి మార్పు అయితే సాధన చేయొద్దు. కానీ సాధన మొదలు పెట్టినప్పటి నుంచి సిన్సియర్గా చేయాలి. మీ ఆలోచన సరైనది వచ్చే వరకు కూడా సాధన చేయాలి. ఎన్నో సరికాని ఆలోచనలతో, ఎన్నో సరికాని సమాజపు ప్రభావాలతో మనం ఉన్నప్పటికీ మన లోపల నుంచి మనకు వచ్చే ఒక అత్యున్నతమైన ఆలోచన కోసం మనం జీవితానికి ఈ ధ్యానం అనేది ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, శరీరానికి, మనసుకి, బుద్ధికి దేనికి ఏది ఇవ్వాలో అనేది తెలుసుకోవడమే జ్ఞానం. ఇక్కడ నాకు తెలిసిన కొన్ని అనుభవాలు మీకు చెప్పుకుంటాను. నేను ఒక కౌన్సిలింగ్లో ఒక గవర్నమెంట్ టీచర్ ఒకనొక సందర్భంలో ఆవిడ కలిసి, నాకు చాలా భయాలు ఉన్నాయి సార్. ఓకే అండి, అప్పుడప్పుడు ఫోన్ చేయండి అని చెప్పి మళ్ళీ కరెక్ట్గా ఒక 15 రోజులు ఫోన్ చేసి, సార్ నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. జనరల్గా స్కూల్లో పిల్లలు ఈ మాట అంటూ ఉంటారు, కానీ టీచర్ గారు ఏంటి ఈ మాట అంటున్నారని నాకు డౌట్ వచ్చింది. ఎందుకమ్మా అంటే, నాకు ఇప్పటివరకు నా తల్లిదండ్రులు చిన్నప్పుడే ఇదైపోయారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను గవర్నమెంట్ టీచర్ని, కానీ నాకు ఎంతో భయం వేస్తుంది సార్, చచ్చిపోతానేమో భయం వేస్తుంది, కానీ నాకు చనిపోవాలని కూడా అనిపిస్తుంది. కాదమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయం చనిపోతానని అన్నావు, కానీ ఆ నిర్ణయానికి ముందర ఒక విషయం చెప్తాను. అప్పటికి నేను ధ్యానం 2 ఏళ్ళ నుంచి చేస్తున్నానని చెప్పిన ఆమె, నేనేం చెప్పానంటే, 2 అద్భుతమైన దివ్య గ్రంథాలు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో గ్రంథాలు, ఆత్మజ్ఞానం కోసం సంబంధించిన గ్రంథాలు, అద్భుతమైన గ్రంథాలు. అందులో 2 పుస్తకాలు, ఒక పుస్తకం భావనా శక్తి అనే ఒక పుస్తకం ఇచ్చాను. అందులో మన భావనలకు సంబంధించిన ఒక అద్భుతమైన పుస్తకం. ఆ పుస్తకానికి ఆవిడని 40 రోజుల పాటు చక్కగా సాధన చేస్తూ, ఈ పుస్తకంలో ఉన్న జ్ఞానం అందరికీ పంచాలని ధ్యానం చేయమ్మా. ఇప్పుడు ఆవిడ తమిళనాడు రాష్ట్రానికే ఒక గొప్ప మాస్టర్గా ఎన్నో వర్క్షాప్లు టీచర్స్కి, స్టూడెంట్స్కి చక్కగా చాకచక్యంగా తయారయ్యారు. ఆమె పేరేంటండి? ఆమె పేరు శైలజ గారు. సో ఆమె లోపల ఉన్న తపన, మీరు నా ఆధ్యాత్మిక గురువు కాదమ్మా, నువ్వు నీ లోపల ఉన్నది నువ్వు తొలగించిన వెంటనే నువ్వే గురువు అయ్యావు. నీలో ఉన్న శక్తిని, ఉన్నది ఏంటంటే నీలో ఉన్నది అపారమైన ప్రేమ, ఇవ్వకపోతే అది ఉండిపోయి భయంగా మారింది. ఇప్పుడు నీలో ఉన్న ప్రేమను ప్రతి ఒక్కరికి పంచు. ప్రేమ అంటే భౌతికమైన ఒక వ్యక్తితో కాదండి, షరతులు లేకుండా ఎవరిని ఎలా ఉన్నా వారిని వారిగా చూడడమే ప్రేమ. ఆ ప్రేమ అనే గుణం ఎక్కువగా మీ దగ్గర ఉంది. అది పంచక అది భయం గుప్పిట్లో ఉండిపోయింది. ఆ భయాన్ని బయటికి తీసే ఒక గొప్ప ధ్యానంలో మనం ఉన్నాము. ఆ ధ్యానం ఎక్కువ చేయండి, ఈ జ్ఞానాన్ని పంచాలనుకోండి అంటే ఈరోజు ఆవిడ ఎంతో అద్భుతంగా ఎంతోమందికి ధ్యానం చెప్తుంది. ఆవిడ స్కూల్ టీచర్ అవడం వల్ల ఎండిఓలు, ఎంపీఓలు, ఇలా ఎంతోమంది గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఆవిడ టీచింగ్ చేయడం జరుగుతుంది. ఒక జీవితం మన దగ్గరికి మరణం గురించి వస్తే, మరణం కన్నా అత్యున్నతమైనది వారికి కొంత సమయకాలం ఇచ్చి వారికి అది అప్పచెప్పాలి. అంతేగాని వారిని మన చుట్టూ తిప్పుకోవాల్సిన అవసరం లేదు. సూపర్. మేము మా చుట్టూ ఎవరిని తిప్పుకోం. కావాలంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది ఆ సమయానికి ఆ సజెషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆచరించకపోతే వారి జీవితం ఎలా ఉందో అలాగే ఉంది. ఒకవేళ ఆచరిస్తే వాళ్ళ జీవితం మహా అద్భుతంగా మారుతుంది. ఆ మహా అద్భుతంగా మార్చుకోవడానికి ఎవరి శ్వాసని వారు గమనిస్తే వారి జీవితం పండగ, ప్రతిరోజు పండగ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో వచ్చే ఎన్నో అద్భుతమైన ఎడ్యుకేషన్ సంబంధించినవి, ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి ఎన్నో మోటివేషన్ స్పీచెస్ ఉంటాయి. వీటన్నిటికీ మీరు ఎంతో, మీకు కాదు మీలో ఎంతోమందికి, మీకు తెలిసిన చుట్టుపక్కల ఏదో సమస్య ఉంటుంది. ప్రతి సమస్యకి పరిష్కారం చావు కాదు. ఒక గొప్ప ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఆ సమస్య మీకు ఇచ్చిన ఒక సవాలు. సమస్యగా కన్నా సవాలుగా తీసుకోవాలంటే సాధనలో ఉండాలి. ప్రతి సమస్యకు పరిష్కారం లేని ఏదీ లేదు. నీకు ఆ సమస్య ఇచ్చే బహుమతి ఏంటంటే నిన్ను అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్ళడం. ఆ స్థితిని మీరు పరిచయం చేసుకోవడానికి ఆ సమస్యని మీ జీవితంలో ఆ క్షణం మాత్రమే ఉంది, అది జీవితాంతం ఉండదు. దయచేసి మీరందరూ కూడా వీలైనంత ఎక్కువగా మీ జీవితాన్ని విస్తరించడానికి ఆధ్యాత్మిక వైపు రావచ్చు. అలాగే మీ భౌతిక జీవితంలో మీకు ఏమైతే కాంక్షలు, కోరికలు, లక్ష్యాలు ఉన్నాయో ఈ ధ్యాన సాధన అనేది చక్కగా ఉపయోగిస్తుంది.
మీ పర్సనల్ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా? ఎస్, నా పేరు ప్రవీణ్ కుమార్, నేను ఉండేది రాజమండ్రి. 9494067549 నా నంబరు. సో నేను సహస్రార సేవాయోగ్ టీమ్ వర్క్స్ అని ఒక స్పిరిచువల్ టెక్నికల్ ట్రైనింగ్ కోర్సులు ఇస్తూ ఉభయ రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో అక్కడున్న టెక్నికల్ ఎఫెక్ట్ ఇవ్వడము నా వర్క్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.